నేత శ్యామ్ సుందర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా తీసుకుంటాం. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలాంటి వారిని ప్రోత్సహిస్తున్నందుకు ఈ ఘటనే నిదర్శనం. రపారపా నరుగుతామనే వారిని జగన్ రెడ్డి సమర్థించడంతోనే ఇలాంటి పరిస్థితులు అన్నారు. ఇకపై టీడీపీ శ్రేణుల జోలికి కాదు, సామాన్య ప్రజల జోలికి రావాలన్న వెన్నులో వణుకు పుట్టేలాగా చర్యలుంటాయన్నారు. హత్యా ప్రయత్నం ఘటనలో పాత్రధారులతో పాటుగా సూత్రధారులను వదిలిపెట్టబోం. ముత్తుకూరు మండలం పంటపాలెంలో వైసీపీ నేతల చేతిలో కత్తిపోట్లకు గురైన టీడీపీ నాయకుడు యదనపర్తి శ్యామ్ సుందర్ రెడ్డిని నెల్లూరు అపోలో ఆసుపత్రిలో పరామర్శించిన టీడీపీ యువ నాయకులు సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి, శృతిరెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా కల్పించారు.